గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. అంటే ఒక ప్రైవేట్ స్కూల్ తరహాలో, ఒక కార్పొరేట్ స్కూల్ తరహాలో కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా వాటికి ధీటుగా, వాటికంటే ఇంకా ఎక్కువగా అధునాతనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఎట్లా ఉంది స్కూల్? నచ్చిందా నీకు? చాలా బాగుంది సార్. ఇంతకుముందు డైనింగ్ హాల్స్ లేకుండే, అప్పుడు చెట్ల కింద ఉండే, ఇప్పుడు డైనింగ్ బెంచీల మీద కూర్చొని తింటున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాను. అంటే ఒక ప్రైవేట్ స్కూల్ తరహాలో, ఒక కార్పొరేట్ స్కూల్ తరహాలో ఈ స్కూల్ యొక్క నిర్మాణం జరిగింది. ఇక్కడ మీకు నో అడ్మిషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఈ స్కూల్లో చదవటానికి ఎంత పోటీ ఉందో మనకు అర్థమవుతుంది. నిజంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే పిల్లలు సరిగా జాయిన్ గారు. అందరూ తమ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోనూ జాయిన్ చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో సరైనటువంటి వసతులు ఉండవు, సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉండదు అన్నటువంటి ఓ ముద్ర ఉండేది. కానీ అది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుని ఈ పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ తరహాలో, అంటే కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా వాటికి ధీటుగా, వాటికంటే ఇంకా ఎక్కువగా అధునాతనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఇటు డిజిటల్ క్లాస్ రూమ్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఒక చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ఒక్క స్కూల్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ మంచాలలో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్కూల్స్ ప్రారంభమవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 100 స్కూల్స్ను ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విద్యకి ఈ ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సో లోపల ఉన్నటువంటి సౌకర్యాలు, అలాగే పిల్లలతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఎంత సాటిస్ఫాక్టరీతో ఉన్నారో కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. స్కూల్ లోపలికైతే వచ్చేసాను. నాకు ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్లో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఫుట్బాల్ క్రీడా మైదానం కనిపిస్తుంది. రావడంతోనే 2 వైపులా క్రీడా మైదానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఫుట్బాల్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మైదానం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సరదాగా ఫుట్బాల్ కూడా ఆడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పిల్లలకి శారీరక దృఢత్వం చాలా ముఖ్యం, మానసిక ఉల్లాసం చాలా ముఖ్యం, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం ఉంది అని చెప్పి చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ని అధునాతనటువంటి సౌకర్యాలతో ఏర్పాటు చేయడమే కాకుండా పిల్లల్లో మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా పెంపొందించాలి. సో క్రీడల పట్ల ఒక ఆసక్తిని పెంపొందించాలి. మానసికంగా, శారీరకంగా పిల్లలు దృఢంగా ఉంటేనే వాళ్ళు చదువులో కూడా చాలా గొప్పగా రాణించగలుగుతారు. రేపొద్దున గొప్ప పథకాలు తీసుకురావాలంటే స్కూల్ స్థాయిలోనే చాలా గొప్పగా వీళ్ళు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ మోడల్ స్కూల్లో లోపలికి వచ్చిన వెంటనే మనకి ముందుగా క్రీడా మైదానాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది వాలీబాల్ కోర్టు ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ ఫుట్బాల్ కోర్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇటువైపు ఈ రెండింటితో పాటు ఒక ప్లే గ్రౌండ్ కూడా పెద్దగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ప్లే గ్రౌండ్లో పిల్లలు ఇక ఆడుకోవటానికి, తర్వాత వాకింగ్ ట్రాక్ కావచ్చు, రన్నింగ్ రేసులు పెట్టుకోవడానికి కావచ్చు, ఇవి కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. అంటే సువిశాలమైనటువంటి మైదానంలో ఇవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్కూలు అధునాతమైనటువంటి సౌకర్యాలతో ఒకవైపు స్కూల్ నడుస్తోంది. తర్వాత
వాళ్ళు ఆడుకోవటానికి ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది. వాళ్ళు క్రికెట్ కావాలంటే క్రికెట్, తర్వాత వాలీబాల్, ఫుట్బాల్, ఇట్లా వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రీడ. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట ఇష్టం ఉంటుంది. సో అన్ని రకాల ఆటలు ఆడుకోవటానికి అనువుగా ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అటువైపు క్రికెట్ ఆడటానికి కూడా మనకు ఆ సైడ్ చూడొచ్చు. ఒకసారి మీరు చూడండి క్లియర్గా. అటువైపు క్రికెట్ ఆడుకోవచ్చు, ఇంకేదైనా ఇతర ఆటలు కూడా అక్కడ ఆడుకోవటానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేశారు. సో డెఫినెట్గా ఎందుకంటే పిల్లలు ఉదయాన్నే వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పడకుండా మధ్య మధ్యలో వాళ్ళకు కొద్దిగా మానసిక ఉల్లాసం. అంటే ప్రభుత్వ స్కూల్స్లో గ్రౌండ్స్ ఉంటాయండి, కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సౌకర్యాలతో కల్పిస్తే ఏమవుతుందంటే సో వాళ్ళకు నచ్చిన ఆట ఆడుకుంటూ ఒకవైపు తమ ఇష్టాన్ని ఆటల్లో ప్రదర్శిస్తూ ఆటలు అయిపోయిన తర్వాత అంతే ఇష్టంగా చదువుతారు అన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. మీకు నేను ముందు ఒక బోర్డు కూడా చూపించాను. నో అడ్మిషన్స్ అంటే ఈ పాఠశాలలో జాయిన్ అయ్యి చదువుకోవటానికి ఎంత పోటీ ఉందో అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, నర్సరీ పిల్లలు, నర్సరీ అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ అక్కడ ఉంది. అక్కడ కూడా స్కూల్ ఆపోజిట్లోనే జారుడు బలలు కావచ్చు, ఉయ్యాలు కావచ్చు, పైకెక్కి దిగేవి కొన్ని. ఇవి అంటే పిల్లలు ఒకవైపు చదువులో బాగుండాలి, అలాగే ఆటలు ఆడుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి లీజర్ టైంలో హ్యాపీగా సంతోషంగా ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండే విధంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్దాం పదండి. ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో ప్రస్తుతం నేనున్నాను. మొత్తం చూడండి పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నారో చాలా క్లియర్గా మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు. మాట్లాడతారా అని అడగగానే మొత్తం గుంపు మొత్తం వచ్చేసారు. అంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ చూడండి, వాళ్ళలో ఆసక్తి చూడండి. ఏమాత్రం బెరుకు లేకుండా, భయం లేకుండా మేము మాట్లాడతామని చెప్పి పిల్లలందరూ కూడా అందరూ కలిసికట్టుగా వచ్చారు. నీ పేరు? మై నేమ్ ఇస్ చందన. చందన, ఏ క్లాసు? ఫిఫ్త్ క్లాసు. ఎట్లా ఉంది స్కూల్? నచ్చిందా నీకు? చాలా బాగుంది సార్, ఇంతకు ముందు కన్నా. చాలా బాగుందా? ఏమేమి నచ్చింది ఇప్పుడు ఈ కొత్త స్కూల్లో మీకు? స్టడీ బుక్స్ ఫ్రీ ఇస్తారు, డ్రెస్సెస్, షూస్. స్కూల్ కూడా బాగుంది, ఫుడ్ కూడా మంచిగా పెడుతుర్రు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతుర్రు. బ్రేక్ఫాస్ట్ బాగుందా? ఎస్ సార్. చాలా బాగుందా? ఎస్ సార్. ఓకే. మధ్యాహ్నం లంచ్ ఎట్లా ఉంది? బాగుంది. మధ్యాహ్నం భోజనం బాగుందా? ఎస్ సార్. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నారా? ఎస్ సార్, పెడతారు సార్. పెడతారు. ఓకే. టీచర్స్ ఎట్లా చెప్తున్నారమ్మా? చాలా మంచిగా చెప్తారు సార్. అర్థం కాకపోతే 2 times చెప్తారు సార్. నీ పేరేంటి? నిశాంత్. ఓకే. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్? బాగుంది సార్. బాగుందా? ఓకే. ఈ స్కూల్లో నీకు బాగా నచ్చింది ఏంటి? చదువా? టీచర్స్ బాగా చెప్తున్నారు చదువు? ఓకే. ఆడుకోవటానికి అన్ని బాగున్నాయి కదా? ఓకే. నీకు ఏ ఆట అంటే బాగా ఇష్టం? ఏం ఆడతావు బాగా? కబడ్డీ ఆడతావా? ఓ గ్రేట్. ఇంకా ఫుడ్ బాగుందా ఇక్కడ? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్ బాగా పెడుతున్నారా? టేస్ట్ ఉందా? మధ్యాహ్నం భోజనం మంచిగా ఉందా? ఓ గ్రేట్. బాగా చదువుకో. ఓకే. ఓకే. నీ పేరేంటమ్మా? దీప్తి. దీప్తి. ఇదే ఊరా? ఇబ్రాహీంపట్నం నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చావు. ఓకే. ఇప్పుడు ఈ కొత్త స్కూల్ కదా, ఎట్లా ఉంది కొత్త స్కూల్? సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగా నచ్చిందా? నచ్చింది. ఓకే. ఇక్కడ బాగా నచ్చిందండి నీకు ఈ స్కూల్లో? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? ఓకే. ఫుడ్ అయితే బాగుంది కదా? బాగుంది. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 5th క్లాస్. టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారా? చెప్తారు. ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తున్నారా? చెప్తున్నారా? అడిగితే ఇంకొంతమంది పిల్లలతో మాట్లాడదాం. చూసారా, పిల్లలందరూ కూడా నేను మాట్లాడతా అంటున్నారు. అంటే స్కూల్ ని వాళ్ళు ఎంత బాగా ప్రేమిస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ పేరేంటి? శశ్వంత్. ఓకే. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. ఓకే. స్కూల్ బాగుందా? బాగా నచ్చిందా? అంతకుముందు స్కూల్ బాగుందా? ఈ స్కూల్ బాగుందా? ఈ స్కూలే బాగుందా? ఏంటి, ఎందుకు అంత నచ్చింది నీకు? ఏముంది ఇక్కడ? మొత్తం మంచిగా చేసారు. అప్పుడు పాతగా ఉండే, ఇప్పుడు ఈసారి అప్పుడు పాతగా ఉండే, ఇప్పుడు అంతా మంచిగా కట్టారు. ఇంకా ఇంకేమో నచ్చింది? ఇంకా మస్తు గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా మంచిగా ఉంది.
డైలీ పూరి వడ దోశ అన్ని పెడతారు సార్. ఈ రోజు ఏం పెట్టారు బ్రేక్ఫాస్ట్ లో? ఉప్మా ఉప్మా ఈ రోజు టిఫిన్ ఏం పెట్టారు? ఉప్మా ఉప్మా పెట్టారా? బాగుందా? బాగుంది సార్. ఓకే. ఇంకా టీచర్స్ చదువు బాగా చెప్తున్నారా? చెప్తారు సార్. క్లియర్ గా మొత్తం ఇంగ్లీష్ మీడియమే కదా, బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు ఏమైనా డౌట్ వస్తే అడుగుతుంటే చెప్తున్నారా? చెప్తారు సార్. ఓకే. సో ఆడుకునేటప్పుడు మీరు ఇష్టమైన ఆట ఆడుకోవచ్చా? సార్ మీకు ఆట ఆడించడానికి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? డ్రిల్ మాస్టర్లు అట్లా సార్ ఉన్నారా? కోచింగ్ అక్కడ సార్ క్రికెట్ గ్రౌండ్. ఓకే. రన్నింగ్ కూడా ప్లే చేయొచ్చు సార్. రన్నింగ్ కూడా ప్లే చేయొచ్చు సార్. అక్కడ గ్రౌండ్. ఓకే. నీ పేరు? నా పేరు ప్రజ్ఞస్. నేను ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నా. 5th క్లాస్ చదువుతున్నావు? సార్. ఓకే. నీది ఇదే ఊరా? ఆరుట్లేనా? నాది ఇదే ఊరు సార్. ఓకే. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? నేను లాస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నా. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చదువుతున్నావు. సో లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు ఈ కొత్త స్కూల్ కి తేడా ఉందా? చాలా తేడా ఉంది సార్. ఓకే. అప్పుడు ఇట్లా ప్రైమరీ ఏమి ఉండకపోయేది. ప్రైమరీ అలాగా, ప్రీ ప్రైమరీ అలాగా ప్లేయింగ్ గేమ్స్, నెక్స్ట్ బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, డైనింగ్ హాల్స్ లేకుండేది. అప్పుడు చెట్ల కింద ఉండేది. చెట్ల కింద తినేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు డైనింగ్ బెంచీల మీద కూర్చొని తింటున్నాం. పాతప్పుడు చెట్ల కింద కూర్చొని మట్టి కింద కూర్చొని తినేది. ఇప్పుడు బెంచీల మీద కూర్చొని. నెక్స్ట్ ప్లేయింగ్ గేమ్స్ అంటే ఇష్టం వచ్చిన గేమ్ ఆడొచ్చు. నేనైతే ఎక్కువ బాస్కెట్ బాల్, ఫుట్బాల్ ఆడతాను. ఓకే. మీకు ఎట్లా ఆడాలో నేర్పించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? 20-30 మెంబర్స్ కోచెస్ కూడా ఉన్నారు. కొత్తగా కోచెస్. ఫుడ్ బాగుందా? ఫుడ్ చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, బోండా, రాగి ఇడ్లీ, జావా. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ పోతప్పుడు స్నాక్స్, మార్నింగ్ మళ్ళీ పాలు కూడా ఇస్తారు. మార్నింగ్ పాలు కూడానా? ఓ సూపర్. మార్నింగ్ రాగానే ప్రేడ్ అయిపోగానే క్లాసెస్కి వెళ్ళంగానే డిసిప్లిన్, మేనర్స్ అన్ని నేర్పిస్తారు. నేనైతే బాస్కెట్ బాల్లో, ఖోఖోలో మాత్రం మండల్ పోయినా. కరాటే క్లాస్ కూడా ఉంది ఇక్కడ. కరాటే కూడా నేర్పిస్తారా? నేను కరాటీలో గ్రీన్ బెల్ట్ వరకు వెళ్ళా. ఇప్పుడు నాకు గూగుల్ అవార్డు వచ్చేసింది. అవార్డు వచ్చిందా? ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఎడ్యుకేషన్ అంతా బాగుందా? చదువు బాగా చెప్తున్నారా టీచర్లు? కరాటీ సార్ కూడా 3-4 మెంబర్స్ ఉన్నారు. అవార్డు మళ్ళీ ఇక్కడ మామూలుగా ఊర్లలో కాకుండా సిటీలలో చాలా దూరంలో తీసుకుపోతుంది. గ్రీన్ బెల్ట్ అయిపోగానే ఇప్పుడు మాకు బ్లాక్ బెల్ట్ వచ్చే అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళు టీచర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు టీచ్ కూడా చేయొచ్చు. అలా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. అంటే పిల్లల్లో ఆటల మీద ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళకి అవకాశాలు మంచిగా కల్పిస్తే, మంచిగా ఆడిస్తే, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒలింపిక్ పథకాల లక్ష్యంగా పిల్లలందరూ కూడా తయారు కావాలని. సో ఈ పిల్లలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అనుకున్నది సాధించే విధంగా పిల్లలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా మాట్లాడదాం అన్నారు. నీ పేరు? వశిష్క సార్. వశిష్ట. ఇదే ఊరా మీది? ఇదే ఊరు సార్. ఎట్లా ఉంది స్కూల్? చాలా బాగుంది సార్. ముందు నేను పుడమి స్కూల్ కి వెళ్ళాను సార్. అక్కడ అవేం బాగాలేవు సార్. ఈ స్కూల్ కి వచ్చాక చాలా బాగుంది సార్. చదువు, ప్లేయింగ్స్, ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు సార్. డిసిప్లిన్స్ అన్ని బాగున్నాయి సార్. ఇక్కడ కరాటీ, సాటర్డే డాన్సింగ్స్ అవన్నీ బాగున్నాయి సార్. డాన్సింగ్ కూడా ఉంది. ఉన్నాయి సార్. ముందు మేమందరము హై స్కూల్స్ లలో చదవాలనుకున్నాం సార్. బట్ ఈ స్కూల్ కి వచ్చాక ఇదే బాగుంది, మళ్ళీ వేరే స్కూల్స్ ఎందుకు అనిపిస్తుంది సార్. ఇంత మంచి స్కూల్ ఆరుట్లలో ఉన్నందుకు మేము గర్వపడాలి సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పావు. మరి ఇన్ని సౌకర్యాలు కల్పించింది కదా గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారు కదా. సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పు. మరి థ్యాంక్ యూ సీఎం సార్. గ్రేట్. ఎడ్యుకేషన్ ఎట్లుందమ్మా? టీచర్స్ ఎట్లా చెప్తున్నారు సార్? ఒకటి ఇప్పుడు అర్థం కాకపోతే అడిగితే చాలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సార్. మంచి అది టీవీస్ కూడా ఉన్నాయి సార్. ప్రతి క్లాస్ కి పెద్ద డిజిటల్ టీవీస్. ఇంకా అన్ని టీవీస్లలో చెప్తున్నారు. బోర్డ్ పైన కూడా రాసి చెప్తున్నారు సార్. చాలా బాగుంది సార్. మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, ఆ టేబుల్స్ అన్ని నీట్ గా పెడుతున్నారా? నీట్ గా ఉన్నాయి సార్. మంచిగా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చేస్తున్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ బుడ్డోడితో మనం మాట్లాడదాం.
ఒక్కసారి నీ పేరేంటి? దేవాంశ్ దేవాంశ్. దేవాంశా, ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఓకే, బాగుందా ఇక్కడ స్కూలు? మంచిగా ఆడుకుంటున్నావా? ఓకే, ఏం ఆడతావు ఎక్కువ నువ్వు? రన్నింగ్. రన్నింగా? పరిగెడతావు బాగా? సూపర్. అంటే నువ్వు ఒలింపిక్స్ లో రన్నింగ్ లో మంచి పథకం తీసుకురావాలి దేశానికి, సరేనా? ఓకే, టీచర్లు బాగా చెప్తున్నారుగా? ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ ఉదయాన్నే టిఫిన్ బాగా పెడుతున్నారా? టిఫిన్ ఈ రోజు ఏం తిన్నావు టిఫిన్ నువ్వు? ఉప్మా. బాగుందా? మధ్యాహ్నం తిన్నావా? నిన్న మధ్యాహ్నం తిన్నావా? బాగుందా? ఓకే, సూపర్. బాగా చదువుకో, నీకు ఇష్టం రన్నింగ్ కదా, రన్నింగ్ కూడా బాగా చెయ్యి, ఓకేనా? థాంక్యూ. హై స్కూల్ బ్లాక్ 2లో నేను ఉన్నాను. లోపలికి వెళ్దాం. క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ప్రస్తుతం నేను కిచెన్ రూమ్ లో ఉన్నాను. ఈ రూమ్ నుంచే పిల్లలందరూ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు. సో ఈ రోజు ఏం వండుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం, వండే వాళ్ళని. మీ పేరమ్మా? నా పేరు స్వాతి. ఓకే, స్వాతి గారు, ఈ రోజు ఏంటి స్పెషల్ ఇక్కడ? పిల్లలకి ఏం పెడుతున్నారు? ఆలుగడ్డ కూర, కిచడి, పప్పుచారు. మధ్యాహ్నం పొద్దున్నేమో టిఫిన్ ఉప్మా. ఓకే, ఈ రోజు ఉప్మా పెట్టారా? ఉప్మా ఓకే, రెగ్యులర్ గా వెరైటీలు ఉంటాయా? వెరైటీ ఉండేది సార్. ఒక రోజు పూరి, ఒక రోజు చపాతి, ఒక రోజు ఉప్మా, ఒక రోజు బోండా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్. ఇడ్లీ కూడా పెడతారా? ఇడ్లీ ఒక రోజు. పిల్లలందరికీ అన్ని వెరైటీలు? రోజు ఒక వెరైటీ, వారానికి రోజుకి ఒక వెరైటీ. మధ్యాహ్నం కర్రీస్ ఏమేమి పెడతారమ్మా ఇక్కడ? అంటే ఒక రోజు పాలకూర పప్పు, ఒక రోజు టమాటా పప్పు, కంపల్సరీ ఏదో ఒక కర్రీ. ఆలుగడ్డ కానీ, గోంగూర కానీ, ఏదన్నా ఒక కర్రీ. రోజు పప్పు అయితే ఉంటుందా? పప్పు ఉంటుందా? పప్పు కంపల్సరీ సార్. రోజు పప్పుచారు మాత్రం కంపల్సరీ. తర్వాత వేరే కర్రీలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్. గుడ్డు ఇస్తారమ్మా? గుడ్డు సోమవారం, బుధవారం, శుక్రవారం. ఓకే, 3 రోజులు. మళ్ళా నెక్స్ట్ రోజు పండ్లు. ఒక రోజు అరటి పండు, ఒక రోజు హల్వా చేస్తాం. ఇవి ఎప్పుడు? అరటిపండు హల్వా మంగళవారం రోజు హల్వా, బేస్తవారం రోజు అరటి పండు. ఇది ఏ టైంకి ఇస్తారు? మధ్యాహ్నం, ఈవినింగ్. అంటే స్నాక్స్ లాగా ఇస్తారు? స్నాక్స్ లాగా, ఒక్కొక్కరికి శనగలు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఇస్తారు. సో అది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ పిల్లలకి ఉంటుంది. సో ఉప్మా కావచ్చు, తర్వాత బోండాలు, వడ, తర్వాత లంచ్లో అయితే రోజు పప్పు అయితే ఉంటుంది. ఆమె చెప్పినట్టు రోజుకు ఒక కర్రీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి తయారు చేస్తూ ఉన్నారు. అమ్మా మొత్తం ఎంతమంది పిల్లలమ్మా? 1700 మంది, అంటే 1300 మంది. ఇక్కడ ఒక డైనింగ్ హాల్లో 1300 మంది, ఒక్క దాంట్లో 600 మంది. అంటే హై స్కూల్ సెక్షన్ కి, మోడల్ హై స్కూల్ కి ఒక సెక్షన్ 1300 మంది. 1 నుంచి 5th వరకు 600 మంది. దాదాపు 1800 నుంచి 1900 మంది మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ చేస్తారు. ప్రైమరీకి ఒక దగ్గర, హై స్కూల్ కి ఒక దగ్గర. సో ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడ జరుగుతోంది. సమయం దాదాపు 12 కావస్తుంది, 11:30, 12 మధ్యలో ఉంది. సో కర్రీస్ కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆలూ కర్రీ కలుపుతూ ఉన్నారు చూడండి. సో దాదాపు 1300 నుంచి 1300 మంది ఇక్కడ హై స్కూల్ సెక్షన్కి. వీళ్ళందరికీ కూడా ఇక్కడ రైసు, కర్రీ, పప్పుచారు ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో నిజంగా చాలా నీట్గానే ఉంచుతున్నారండి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్లో కిచెన్ అంతా బాగుండదు, ఫుడ్ కూడా సరిగా ఉండదు అన్న పేరు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడండి, గ్లాసులు కావచ్చు, ప్లేట్లు, తర్వాత వాటర్ పోసే మగ్గులు, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి ఇక్కడ ఆరబెట్టారు. లంచ్ టైంకి అన్నీ కూడా సర్వ్ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ భోజనం, మధ్యాహ్న భోజనం అంటే చాలా లావుగా ఉన్నటువంటి బియ్యము, లేకపోతే కర్రీ ఉడకనటువంటి కర్రీసు, ఇలాంటి పరిస్థితి పోయిందండి. పిల్లలందరికీ పౌష్టిక ఆహారం అందించాలి. వాళ్ళకి మంచి ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుల్లో ఆసక్తి చూపిస్తారు, అలాగే క్రీడల్లో కూడా వాళ్ళు తమ ప్రతిభను కనబరుస్తారు. సో ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ స్కూల్స్ని నిర్వహిస్తోంది. ఇది ఫస్ట్ మోడల్ స్కూల్ అన్నమాట. ఆరుట్లలో ఉన్నటువంటి ఈ స్కూలు తొలి తెలంగాణ మోడల్ స్కూల్.
చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఈ స్కూల్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ కావచ్చు, ఎంత బాగుందో చూడండి, నీట్గా. గతంలో ఎట్లా ఉండేది డైనింగ్? చిందరవందరగా ఉండేది. గతంలో ప్రభుత్వ స్కూళ్ళలో డైనింగ్ అంటే ప్లేట్లు పట్టుకునే వచ్చేవాళ్ళు, ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర కూర్చునేవాళ్ళు, వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండేది. కానీ ఇక్కడ ఒక డైనింగ్ హాల్ అనేది ఏర్పాటు చేసి, చాలా నీట్గా ఏర్పాటు చేసి, టేబుల్స్ పెట్టేసి ప్రతి ఒక్కరూ కూడా తమ ఫుడ్ని తెచ్చుకోవటం, హ్యాపీగా ఇక్కడ కూర్చోవటం, తినడం చేస్తారనమాట. లంచ్ మరికొద్దిసేపట్లో లంచ్ టైం కూడా అవుతుంది. ఆ లంచ్ బెల్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటే కూర్చొని ఇదే ఫుడ్ మనం తిందాం. పిల్లలు ఏమనుకుంటున్నారు, ఈ ఫుడ్ వాళ్ళకి ఎట్లా ఉందో కూడా వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయింది. డైనింగ్ హాల్లో మీరు చూస్తా ఉన్నారు, పిల్లలందరూ కూడా భోజనం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆలూ కుర్మా, రైస్ అంతా వేడివేడిగా ఉంది. పిల్లలతో పాటు నేను కూడా ఈ ఫుడ్ టేస్ట్ చేస్తాను. అమ్మా ఏంటమ్మా? ఆలూ కర్రీ. ఓకే, రైస్ వేడివేడిగా ఉంది. వేడివేడి రైస్ పెట్టుకుందాం. చాలు, పిల్లలతో పాటు కలిసి భోజనం చేస్తా నేను కూడా. సార్, మనకి ఇవాళ రైసు, ఆలుగడ్డ కర్రీ, పప్పుచారు కూడా ఉన్నట్టుంది కదా? చారు ఉండదు. ఉందా? ఓహో, ఇక్కడ ఉందా? ఓకే, ఏం చారు అండి? చింతపండు చారు, ఆలుగడ్డ కర్రీ, బగారా రైస్. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, చారు చూడొచ్చు, చింతపండు చారు. ఇది కూడా వేడి వేడిగా గుమగుమలాడిపోతుంది. ఇక్కడ కూర్చున్నాం, పిల్లలతో పాటు కూర్చొని భోజనం చేస్తా. ఈ ఫుడ్ ఎలా ఉందో వాళ్ళని కూడా అడిగి నేను తెలుసుకుంటా. నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ ఎంత బాగుంటుందా, ఇన్ని రకాలుగా ఫుడ్ ఐటమ్స్ పెడతా ఉన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇప్పుడు లంచ్ కావచ్చు, చాలా టేస్ట్ ఉందండి. మన గతంలో ఏదో సరిగా ఫుడ్ బాగుండేది కాదు. ప్రభుత్వ పాఠశాలలో బెంచులు సరిగా ఉండవు, ఫ్యాన్లు తిరగవు, ఇలా ఉండేది కదా. మొత్తం తెచ్చులు ఊడిపోయిన స్లాబులు, ఎప్పుడు ఏది ఊడి పడుతుందో తెలీదు, అట్లా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు రోజులు మారాయి, ప్రభుత్వాలు కూడా మారుతూ ఉన్నాయి, పాలకుల ఆలోచన విధానం మారుతూ ఉంది. సో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, సో ఇవాళ పిల్లలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు, దేశానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పాలకులు ఆలోచిస్తూ ఉన్నారు. సో అందుకు తగ్గట్టుగానే తరగతి గదే దేశ భవిష్యత్తు అంటారు. సో అలా స్కూల్స్ బాగుండాలి, స్కూల్స్ బాగుంటే పిల్లలందరూ కూడా బాగుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా పౌష్టికాహారం పెడితే సో డెఫినెట్గా ఇలాంటి ఆలోచనతోనే స్కూళ్ళలో ఇలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి. స్కూల్ నచ్చిందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా? ఇక్కడే చేసావా? మార్నింగ్ ఏం పెట్టారు? ఉప్మా. బాగుందా? ఫుడ్ నచ్చిందా? నచ్చింది. టేస్ట్ ఉందా ఫుడ్? టేస్ట్ ఉంది. ఓకే, నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది, చాలా టేస్ట్ ఉంది. తర్వాత చింతపండు చారు కూడా ఉంది, అది కూడా తినేస్తాం. తర్వాత మాట్లాడదాం, మళ్ళీ హ్యాపీగా భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నేనైతే ఫుల్గా తినేసాను, పిల్లలు ఇంకా తింటా ఉన్నారు డైనింగ్ హాల్లో. ఫుడ్ ఎలా ఉందో ఇంకొంతమంది పిల్లలతో మనం అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి? మిథున్. ఓకే, మిథున్ ఏ క్లాస్ చదువుతున్నావు? మిథున్ నువ్వు ఎయిత్ క్లాసా? చూడటానికి అట్లా కనిపించట్లా నువ్వు. ఏంటి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? తెలుగా? తెలుగు పద్యాలన్నీ బాగా వస్తాయా నీకు? ఓకే, ఎట్లుంది ఫుడ్? బాగుందా? పొద్దున్న టిఫిన్ చేసావా? ఎట్లుంది టిఫిన్? బాగుందా? రోజు ఒక వెరైటీ కర్రీలు పెడతారు కదా, ఈరోజు ఆలుగడ్డ పెట్టారు. నిన్న తిన్నావా? నిన్న పెట్టారు గోకరకాయ. ఏమేం కర్రీస్ ఉంటాయి? ఆలుగడ్డ, టమాటా, మొత్తం కర్రీస్ అన్ని వండుతూ ఉంటారు రెగ్యులర్గా. ఓకే, బాగుందా ఫుడ్? నచ్చిందా? టేస్ట్ ఉందా? ఓకే, నీ పేరు? ప్రతీక్. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. బాగుందా ఫుడ్? చెప్పు. కర్రీ ఎట్లా ఉంది? టేస్ట్ బాగుందా? రోజు మధ్యాహ్నం ఇక్కడే తింటావా స్కూల్లోనే? ఓకే, మార్నింగ్ టిఫిన్ చేసావు కదా? ఓకే, టిఫిన్లో ఏమేమి పెడతారు రోజు? ఉప్మా, వడ, దోశ, ఇడ్లీ. టిఫిన్లో చట్నీ బాగుంటుందా?
వాటర్ వాటర్ లా ఉంటుందా లేకపోతే మంచిగా టేస్ట్ ఉంటుందా? కర్రీ కూడా టేస్ట్ ఉందా? ఇప్పుడు ఫుడ్ బాగుంది. ఒక రోజు ఇట్లాగే పెడతారా? రోజు నిజం చెప్పాలి నువ్వు, రోజు ఇంతే బాగుంటుందా ఫుడ్? బాగుంటుంది. ఓకే, నీ పేరేంటి? గౌతమ్ రామ్, గౌతమ్ రామ్. ఓకే, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా ఫుడ్? మార్నింగ్ టిఫిన్ చేసావుగా? ఓకే, కర్రీస్ అన్ని బాగానే ఉన్నాయా లేకపోతే ఎప్పుడన్నా బాగాలేదు ఇదేం ఫుడ్ అట్లా ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? అట్లా ఏం చేయలేదు సార్, అంతా మంచిగా. అంతా బాగుందా? ఓకే, సో పిల్లలందరూ కూడా చాలా బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఫుడ్ గురించి. మధ్యాహ్న భోజనం అయితే చాలా బాగుంది. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కూడా చాలా బాగుంది. రోజుకు వెరైటీ టిఫిన్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమంది పిల్లలతో మాట్లాడదాం పదండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం పేరు నీ పేరు? ధ్రువశ్రీ. ధ్రువశ్రీ. ఏం చదువుతున్నావు? 7th. 7th. ఎట్లుంది ఫుడ్? బాగుంది. బాగుందా? బాగుంది. రోజు బాగానే ఉంటుందా ఫుడ్? బాగుంటది. ఓకే, నీ పేరేంటి? కీర్తన. ఓకే, ఎట్లుంది ఫుడ్? బాగుంది. బాగుందా భోజనం? మార్నింగ్ టిఫిన్ బాగుందా? ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతారంట కదా? స్నాక్స్ ఏం పెడతారు ఈవినింగ్ టైంలో? ఈవినింగ్ ఏం పెడతారు? బనానా, అరటిపండు, పూరి. పూరి ఇస్తారా? వేడి వేడిగా అప్పుడు చేసిస్తారా? ఓకే, ఈవినింగ్ స్నాక్స్ లో కూడా పూరీలు అవి ఇస్తారంట. గ్రేట్. ఓకే, నీ పేరేంటి? వర్షిణి. ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాసు. ఎట్లుంది ఫుడ్? బాగుంది. బాగుందా? నచ్చిందా? రైస్ బాగానే ఉందా? ఇంట్లో చేసినట్టుందా? ఇంట్లో అమ్మ ఎట్లా చేస్తుందో అట్లా ఉందా ఫుడ్? ఓకే, కర్రీ కూడా టేస్ట్ ఉందా? ఏమన్నా ఇబ్బంది ఉందా? మార్నింగ్ టిఫిన్ ఇక్కడే చేసావా? బాగుందా టిఫిన్? ఓకే, నీ పేరమ్మా? ఉద్విత. ఉద్విత. ఓకే, ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఫుడ్ బాగుందా? నిజం చెప్పాలి. బాగుంది. సో పిల్లలందరూ కూడా ఫుడ్ చాలా బాగా ఉంది అని చెప్తా ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ కానీ ఫుడ్ కానీ. సో పిల్లలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, చాలా బాగుంది, అంతకుముందు వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా పరిస్థితుంది. మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ మాటల్లో బట్టి అర్థమవుతుంది. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. మనం ఒక క్లాస్ రూమ్కి వెళ్దాం, పరిస్థితి ఏంటో చూద్దాం. ఒక్కసారి క్లాస్ రూమ్ లోపల ఏం జరుగుతుందో. Today's topic is parts of speech. Yes, you have already learned parts of speech in 7th class. Yes or no? Yes. Weekly is an adverb. So, adverb which describes an action. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సార్ మ్యామ్, వీఆర్ ఫ్రమ్ ఐ డ్రీమ్ ఛానల్. ప్రభుత్వ స్కూల్లో అంటే ఈ ప్రభుత్వ స్కూల్లో అత్యాధునిక సౌకర్యాలతో పిల్లలకి క్లాసులు జరుగుతున్నాయని చెప్పి విన్నాం. సో ఎలా జరుగుతున్నాయని చెప్పి ఒకసారి తెలుసుకుందామని చెప్పి నేనే వచ్చాను. విత్ యువర్ పర్మిషన్ ఒక 5 నిమిషాలు క్లాస్ నేను వింటాను, అలాగే రికార్డ్ కూడా చేస్తాం. Yes, can you give me some examples of preposition? In, into, on, above, under. Yes? Got it? Prepositions. So can you give me some example of when do we use in and into? We have already studied preposition also in the 7th class. Yes or no? Yes, I have given you a brief explanation of difference between in and into. You might have forgot all this. Ma'am, sorry to Again, disturb you. Yeah. చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు. Thank you, sir. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిజిటల్ బోర్డు సాయంతో, డిజిటల్ క్లాసులు అన్నారు కదా, అవును సార్. డిజిటల్ బోర్డు సాయంతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏదైనా డౌట్స్ వచ్చినా సరే, ఎందుకంటే పిల్లలకి డిజిటల్ బోర్డు సాయంతో ఇంకొంచెం ఇమేజ్లు చూపిస్తూ వీడియోలు చూపిస్తే ఇంకా వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నిజంగా ప్రభుత్వ స్కూళ్ళలో మనం గతంలో చూసాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా నడుస్తుండటానికి సో బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా మీ టీచింగ్ విధానం కూడా చాలా బాగుంది. విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ విత్ యాక్షన్స్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు మ్యామ్. సో ఒకసారి నేను పిల్లలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చా? Sure, sir. Welcome. మీ పేరు? హన్సిక. హన్సిక. ఇప్పుడు మ్యామ్ చెప్తా ఉన్నారు కదా, అర్థమవుతుందా అంతా? సో ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు, బాగా అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతున్నావా మ్యామ్ని? అడుగుతాం. అన్ని క్లియర్ చేస్తున్నారా మ్యామ్? చేస్తాం. ఓకే, నీకు అర్థమవుతుందమ్మా? ఓకే, నీ పేరేంటి? సహస్ర. ఎలా జరుగుతున్నాయి క్లాసెస్ ఇక్కడ? చాలా బాగా చెప్తారు మ్యామ్. స్కూల్ నచ్చిందా నీకు? చాలా బాగా. టీచర్స్ ఎలా ఉంటున్నారు మీతో? ఫ్రెండ్లీగా. ఏ డౌట్ అడిగినా ఓపిక్గా చెప్తున్నారా? చెప్తుంది. ఓకే, అంతా ఇంగ్లీష్ మీడియం కదా మీరంతా? ఎస్.
ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు కదా, అవును, సో క్లియర్గా అర్థమవుతుందా? క్లియర్గా చెప్తారు. డౌట్స్ అడుగుతున్నారా మీరు? అడుగుతాం అడుగుతున్నారా లేకపోతే మీలోనే పెట్టేసుకుంటున్నారా డౌట్స్ అన్ని? అడుగుతాం ధైర్యంగా అడుగుతున్నారా? టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు అయితే. చెప్తున్నారు. ఓకే, నీ పేరేంటమ్మా? అనన్య. అనన్య. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? తెలుగు. తెలుగు. తెలుగు అంటే బాగా ఇష్టం. ఓకే, మ్యామ్ ఎట్లా టీచ్ చేస్తున్నారు? వస్తున్న ప్రతి టీచర్ కూడా బాగున్నారు సార్. కోఆపరేట్ చేస్తున్నారా? అడిగిన దానికి అన్నిటికీ చెప్తా ఉన్నారా? ఎస్ సార్. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు సార్. నిజం చెప్పాలి. ఏం లేదు సార్. ఓకే, ఈ డిజిటల్ బోర్డ్ అనేది ప్రతి క్లాస్ టీచర్ వాడుతానే ఉన్నారా? ఎస్ సార్. దాన్ని యూజ్ చేస్తున్నారా? ఓకే, అది పిల్లలు కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు. సో అంటే టీచర్స్ ఆ టీచింగ్ చేసే విధానం కావచ్చు, పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం కావచ్చు, ఈ టెక్నాలజీని వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్కూల్లోని మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇది ఫస్ట్ మోడల్ స్కూల్ అనమాట. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 స్కూల్స్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా గనక వస్తే డెఫినెట్గా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి స్కూల్స్కి వచ్చి జాయిన్ చేపిస్తారంటలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో మనం మరికొన్ని క్లాసులకు వెళ్దాం, మరికొంతమంది టీచర్స్తో కూడా మనం మాట్లాడదాం. యా, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక క్లాస్ రూమ్కి వెళ్దాం. ఇక్కడ కూడా మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్, వీఆర్ ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా. మీ పేరు మేడం? సుజాత సార్, నేను తెలుగు టీజీటీ. తెలుగు టీచరా మీరు? ఎస్ సార్. ఓకే, సో ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక హంగులతో సౌకర్యాలతో ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తూ ఉంది. పిల్లల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది మేడం? ఈ స్కూల్లో ఇప్పుడు న్యూ జాయినింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, ఎట్లా ఉంది పిల్లల నుంచి రెస్పాన్స్? ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది మంచి కాన్సెప్ట్ సార్. అసలు ఇంత మంచి వసతులతో ఇక్కడ ఉన్నందుకు గ్రామ ప్రజలు, విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి అడ్మిషన్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి సార్. అసలు మేమే చెప్పలేకపోతున్నాము. అందరినీ లాటరీ ప్రకారం తీశారు. అయితే కొద్దిమంది పిల్లలే ఇక్కడ సెలెక్ట్ అయినందుకు మిగతా పేరెంట్స్ మొత్తము ఇక్కడికి వచ్చి మాకు కావాలి సీట్ అనే పరిస్థితి ఉంది సార్. అసలు ఇక్కడ బయట నేను వచ్చేటప్పుడు కూడా చూసాను, నో అడ్మిషన్స్ అని పెట్టేశారు. అంటే పూర్తిగా ఫుల్ అయిపోయినట్టున్నారు కదా. చాలా సార్, అసలు 250 సీట్లకి చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అందరినీ తీసుకోవాలని ఉత్సాహంగా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒక సూత్రం ఉంది కాబట్టి మేము మా ప్రయత్నంగా ఎంత లిమిట్ ఉందో అంతవరకు తీసుకుందామని డిసైడ్ అయ్యారనమాట. ఇక్కడ ఏంటంటే సార్, ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రతి ఒక్కరి పైన ప్రత్యేక వ్యక్తిగతమైన పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లోడు కూడా మాకు అమూల్యంగా భావిస్తాం అనమాట. బేసిక్స్ రాని పిల్లలకి కూడా ఫస్ట్ 2 months వాళ్ళ మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళకి బేసిక్స్ నేర్పించిన తర్వాత చిన్నగా సబ్జెక్ట్లోకి తీసుకెళ్తాం సార్. ఇక్కడ పిల్లలు ఆటలతోటి హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ చదువుతోటి కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఆ గవర్నమెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్కి. సో క్లాస్ రూమ్ లో కూడా మీరు చూడొచ్చు, టేబుల్స్ అనేవి చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. సో విద్యార్థులందరూ కూడా చాలా బాగా నోట్బుక్ల మీద రాసుకోవటం. ఇక్కడ చూడండి, వెంటిలేషన్ కూడా ఎంత బాగుందో చూడండి. ఎక్కడో కూడా వీళ్ళకి అలసట అనేది లేకుండా బయటంతా గ్రీనరీ కనిపిస్తుంది. తర్వాత డిజిటల్ బోర్డు, ప్రతి క్లాసులో కూడా డిజిటల్ బోర్డు సాయంతో క్లాసెస్ చెప్తా ఉన్నారు. మేడం తెలుగు టీచర్ కాబట్టి అందరూ కూడా తెలుగు రాస్తూ ఉన్నారు. ఆ నుంచి బండిరా వరకు అన్నీ వచ్చామ్మా మొత్తం. మ్యామ్ ఎట్లా చెప్తా ఉన్నారు తెలుగు? చాలా బాగా చెప్తున్నారు. మాకు చాలా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగా చెప్తున్నారు మ్యామ్. బాగా చెప్తున్నారా? ఇంకా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్లో టేబుల్స్ అన్నీ వచ్చా? ఎస్ సార్. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చెప్తున్నారా టీచర్స్? ఇంగ్లీష్లో చెప్తున్నారు. మేము అండర్స్టాండ్ చేసుకోవడానికి క్వశ్చన్స్ అడిగినా మంచిగా చెప్తున్నారు. ఓకే, ఏదైనా డౌట్స్ అడిగినా చెప్తున్నారు? ఓకే, గ్రేట్. నీ పేరు? పవిత్ర. పవిత్ర, నీది ఇక్కడేనా, ఆరుట్లేనా లేదంటే? లోయపల్లి సార్. లోయపల్లి నుంచి వస్తున్నావు ఇక్కడి నుంచి, అక్కడి నుంచి. ఓకే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? తెలుగు సార్. తెలుగు. ఓకే, తెలుగు మ్యామ్ చెప్పేదంతా బాగా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు సార్. అంతా బాగా చెప్తున్నారు కదా. ఓకే, గ్రేట్. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా క్లాసులు అనేవి వింటూ ఉన్నారు. సో మ్యామ్ చెప్పినట్టు నిజంగా అడ్మిషన్స్ కోసం అయితే చాలా బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా నిజంగా ప్రభుత్వం ఏదైతే ఒక ఆలోచనతో పిల్లల్లో విద్యని ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, మంచిగా క్లాస్ రూములు బాగుంటేనే, పిల్లలు బాగా చదువుకుంటేనే దేశానికి భవిష్యత్తు అని చెప్పి ఏదైతే ఒక నినాదంతో ముందుకు పోతున్నారో డెఫినెట్గా అది ఈ స్కూల్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మరికొన్ని క్లాసులకి వెళ్ళి మరికొంతమంది టీచర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. యా, బాయ్. యా, థ్యాంక్ యూ మ్యామ్.
సో ఇక్కడ ఫిజిక్స్ ల్యాబ్ అని కనిపిస్తుంది. ఫిజిక్స్ ల్యాబ్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం రండి. యా సార్, నమస్తే సార్. సో మేము ఛానల్ నుంచి వచ్చాం. సో ఆరుట్ల పబ్లిక్ స్కూల్లో కాలేజీలో టీచింగ్ ఏ విధంగా జరుగుతుంది, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు వెళ్ళారు. సో సెకండ్ డే ఎలాంటి క్లాసులు జరుగుతూ ఉన్నాయి, నిజంగా టీవీలో మేము చూసింది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు డైరెక్ట్గా వచ్చాం సార్. సో పిల్లలకి ఏం చెప్తున్నారు సార్ ప్రజెంట్? డెమో చేస్తున్నాము. టోటల్ ఇంటర్నెట్ ఫినామినన్ ఆఫ్ లైట్, అది దాని గురించి లేజర్ లైట్ తోనే డెమో చేస్తున్నాము. అంటే ఇంగ్లీష్ మీడియం సార్ పూర్తిగా? ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్లో జరుగుతుంది ఇక్కడ? ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, నర్సరీ టు 12th class. Passing along the same direction, it is bending and emerging out. This is what refraction. So when light, we learnt already in theory, when light is passing from denser medium to rarer medium, that is from glass slab to air, it bends away from the normal, and it depends on angle of incidence. Now from the same we could understand one more phenomenon. If I'll increase the angle of incidence, suppose if I'll make the light to incident to some more angle, right, semi-circular glass plate, and by using protractor, just you take some values like 30, 40, 45 and so on, repeat the experiment from 30 degrees to 60 degrees, right? యా, అది క్లియర్గా నిజంగా పిల్లల్ని చూస్తుంటే వెళ్తున్న ప్రతి క్లాస్లో కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా, చాలా డిసిప్లైన్గా నేర్చుకుంటున్న విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో వీళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. నీ పేరు? జగదీష్. జగదీష్. ఓకే, ఎట్లా క్లాసులు బాగా అర్థమవుతున్నాయా? సార్ బాగా ఏమన్నా ఇబ్బంది ఉందా? సో సార్లు బాగా చెప్తా ఉన్నారా? ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తున్నారా సారు? చేస్తున్నాను. నీ పేరు? యశ్వంత్ సార్. యశ్వంత్. అర్థమవుతున్నాయా క్లాస్? అర్థమవుతుంది సార్. సో ఇంగ్లీష్లో చెప్తున్నారు కదా సారు, ప్రతిదీ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అది స్కూల్ మొత్తాన్ని కూడా చుట్టేసాం మనం. ఆరుట్ల తొలి తెలంగాణ మోడల్ స్కూల్. అసలు స్కూలు నిజంగా మనం ఈ పేపర్లో చూసిందో లేకపోతే టీవీలో చూసినట్టుగా గొప్పగా ఉందా, లేకపోతే ఏమన్నా తేడా ఉందా అని తెలుసుకోవడానికే వచ్చాను. మొత్తం తిరిగేసాం, మీరు కూడా చూశారు. క్లాస్ రూమ్కి వెళ్ళాం, టీచర్స్తో మాట్లాడాం, పిల్లలతో మాట్లాడాం. ఫుడ్ ఎలా ఉందో కూడా మనం క్యాంటీన్కి వెళ్ళాం, పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత ఆ ల్యాబ్లు ఇవన్నీ చూసాం. మీకు స్టార్టింగ్లోనే ఈ గ్రౌండ్స్ ఏమున్నాయో కూడా, ఫుట్బాల్, తర్వాత వాలీబాల్, క్రికెట్, రన్నింగు, ఈ గ్రౌండ్స్ కూడా చూసాం. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే నిజంగా. ఎందుకంటే పిల్లలు వాళ్ళు మంచిగా వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రధానమైనటువంటి పునాది స్కూలే, తరగతి గదే. సో అలాంటి స్కూలు ఇంత బాగా ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం తీసుకుపోతుంది. ఇలాంటి స్కూల్స్ ఒక 100 వరకు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అంటే ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఆ రీతిలోనే ఈ మోడల్ స్కూల్ అనేది ఉంది. ఇలాంటి స్కూల్స్ నిజంగా నియోజకవర్గానికి ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వస్తే కనుక తల్లిదండ్రులందరూ చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా ఇలాంటివి రావడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేటు స్కూల్స్లో ఈ ఫీజుల దోపిడీ దందా ఏదైతుందో దానికి ముకుతాడేసినట్టు ఉంటుంది. ఆ దందాకి అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్సే ఇంత బాగున్నాయి కదా, ఇంత అసలు ఏమాత్రం ఫీజు కట్టాల్సిన పని లేదు, ఒక గొప్ప చదువు ఇక్కడ దొరుకుతోంది, నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది, టీచర్స్ బాగా చెప్తున్నారు, ఆడుకోవటానికి అన్ని వసతులు ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్, ఇంత గొప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారండి? సో డెఫినెట్గా మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి ఇక పూర్తిగా వాళ్ళు మూతపడతాయని చెప్పి నేను చెప్పట్లా, కానీ వాళ్ళ ఫీజులు తగ్గించడానికి ఇలాంటి స్కూల్స్ ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆరుట్ల ప్రభుత్వ స్కూల్లో ఈ వీడియో పూర్తిగా మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.